డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహ కుటుంబాన ఓం శ్రీశంకరాయ నమః, ఓం మామదేవాయ నమః, ఓం లింగుపాక్షాయ నమః, ఓం గవర్ధనాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం సోమాయ నమః, ఓం కట్వాంగిని నమః, ఓం విష్ణువల్లభాయ నమః, శ్రీకృష్ణాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, భక్తత్రాయ నమః, భవాయ నమః, సర్వేత్రాయ నమః, శివప్రియాయ నమః, ఉగ్రాయ నమః, మహిమాయ నమః, సోమాయ నమః, పంచోక్తాయ నమః, సదాశివాయ నమః, విశ్వేశ్వరాయ నమః, వీరభద్రాయ నమః, గణనాథాయ నమః, ప్రజాపతియ నమః, హిరణ్యదేవతాయ నమః, రుద్రాక్షాయ నమః, గిరీశాయ నమః, మహాదేవాయ నమః, హరే హర హర మహాదేవ శంభో శంకర ఓం హర మహాదేవ ఓం హర మహాదేవ ఓం హర మహాదేవ మీనాక్షి సమేత చక్రేశ్వర స్వామి ఈరోజు అభిషేకం చేయించడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగిన తర్వాత బొంబాయిలో ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయనకి మీనాక్షి అమ్మవారి కృపాకటాక్షం కలగాలని ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో అభిషేకాలు శివునికి చేయించడం జరిగింది. ఆయన పేదల పాలిటి పెన్నిది. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే ఒక అద్భుత శక్తి. ఆయన ఏదైనా చేయగల సత్తాగల నాయకుడు, పేదల పాలిటి పెన్నిది. ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు ఇక్కడ అమ్మవారికి స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. రాబోయే తరానికి ఆయన ఒక ఆదర్శంగా పేదల పాలిటి పెన్నిది. ఈరోజు రాష్ట్రంలో పేదలు లేకుండా పేద వర్గాలకి న్యాయం చేయగల సత్తాగల నాయకుడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన సందర్భంగా, అలాగే రాబోయే రోజుల్లో ఈ దేవుని యొక్క కృపతోటి మరలా పరిపాలన సాగించే విధంగా ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ 21వ డివిజన్లోని ఉమ్మారెడ్డిగుంట సెంటర్లో శివయ్యకి అభిషేకం అలాగే 101 టెంకాయని కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు త్వరలో కోలుకొని ప్రజాక్షేత్రంలో రావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈ పూజలు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానికి, ప్రజాసేవలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు త్వరగా రావాలని కోరుకొని